Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ओम सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు ఉన్నటువంటి గురువు, రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధ గ్రహం, అలాగే చంద్రుడు, వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే చంద్రబలం వారాంతంలోనే వస్తూ ఉన్నది. అప్పటి వరకు కేవలం గురు బుధుల యొక్క స్థితిగతులపై మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అలాగే ఇటు 2వ స్థానమందు రవి, 12వ స్థానమందు కుజుడు, ఈ పాపార్గళం ఏర్పడినటువంటి కారణం చేత, ఇరు పార్శ్వముల యందు క్రూరమైనటువంటి గ్రహాలు ఉన్న కారణం చేత శారీరకపరమైనటువంటి అలసట అధికంగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఎక్కువ శరీరం శ్రమ పడుతూ ఉంటుంది. నిద్రపోవడానికి కానీ, లేదా మీ పని మీరు చేసుకోవడానికి కానీ, లేదా మీకు నచ్చినటువంటి పనులు చేయడానికి కానీ అవకాశం ఉండదు. అది సమయం లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు, మిగతా పనుల భారం పెరగడం వల్ల అయి ఉండొచ్చు, లేదా అనేక రకాలైనటువంటి విషయాల వల్ల అయి ఉండొచ్చు. మీకు నచ్చినటువంటి దాన్ని మీరు చేయలేకపోతారు. అలాగే ఏదైనా ఇది మనకు రిలీఫ్గా ఉంటుంది, మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. ఇలా బంధువులతో బయటికి వెళదాం, మిత్రులతో సన్నిహితంగా కాలం గడుపుదాం, తీర్థయాత్రలకు వెళ్దాం, కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుదాం అని ఎప్పుడైతే మీరు అనుకుంటూ ఉన్నారో అవేవి కూడా జరగనివ్వకుండా ఈ గ్రహస్థితి ఎప్పుడూ కూడా పని చేయడానికి, శ్రమించడానికి, కష్టపడడానికి మాత్రమే ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇందులో ఎంత కష్టపడ్డా కూడా వచ్చేటువంటి ప్రతిఫలం అంత ఆశాజనకంగా ఉండకపోయినప్పటికీ కూడా అటు కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. మీకుండేటువంటి శ్రద్ధాభక్తులు ఏవి కూడా చేసే పని పట్ల ఉండవు. చేస్తున్న పని చేస్తూ ఉంటారు, మనసు మాత్రం ఎక్కడో ఉంటూ ఉంటుంది. దీనివల్ల చేసిన పనిని మళ్ళీ చేయవలసి వస్తుంది. ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ఈ అర్గళం వల్ల ఏర్పడింది. మరలా అష్టమంలో వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు కానీ, భాగ్యరాహువు కానీ కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ 2 గ్రహాల వల్ల కూడా కొంత అలసట, ఖర్చు, బద్ధకం అనేటువంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇటు ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ కొంత వచ్చేటువంటి ఆదాయం ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. దాన్ని సర్దుబాటు చేయడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనుకోని ఖర్చులు ఎవరైనా కుటుంబ సభ్యులు చేస్తూ ఉంటే వద్దు అని వారిస్తూ ఉంటారు. దానివల్ల వాడికి మీకు మధ్యలో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలము. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్త్రీలలో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి మాత్రం కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ కానీ, లేదా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు.